Happy Monday morning, my dear multi-billionaires. Happy Monday morning, my dear multimillionaires. Happy morning, my dear multi-millionaires. Happy Monday morning, my dear multi-billionaires. Happy Monday morning, my dear multi-billionaires. Happy Monday morning, my dear multi-billionaires. గ్రేట్ కదా, చాలా బాగుంది కదా ఈరోజు. ప్రశాంతంగా ఉంది, అద్భుతంగా ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ డే. ఆర్ యు రెడీ? Ready. వెయిట్ చేద్దాం ఒక 2 minutes, మళ్ళీ లేట్ చేసుకుందామా? ఈరోజు ఎందుకో లేట్ అయినట్టుంది. అంటే నిన్న హోలీ ఆటలు సంథింగ్ ఏమన్నా ఆడి లేకపోయారండి. స్టార్ట్ చేసుకుందామా? వస్తే వాళ్ళు జాయిన్ అవుతారు. ఓకే ఓకే. ప్రతి దానికి మనిషి సాధించాలి, చెయ్యాలి, ఏదైనా నాకు కావాలి అనుకున్నప్పుడు సంకల్పం చెప్పుకుంటాడు. నేను ఇది సాధించాలి, నేను ఇది చెయ్యాలి, నాకిది కావాలి అని గట్టిగా అనుకోవడం, దానికోసం పనిచేసి ఏదైతే పని చేస్తున్నామో ఆ చేసే పని పూర్తయ్యేదాకా వదిలిపెట్టకుండా పనిచేయడాన్ని, అంటే ఒక దాని కోసం సంకల్పించుకుని దానికోసం పనిచేయడం అన్నమాట. అలా మన జీవితంలో మనం ఒక సంకల్పం చెప్పుకున్నాం. ఏంటది? ధనవంతులం కావాలి అనే సంకల్పం. ఓకే, మన క్లాసెస్ మనీ మెడిటేషన్ క్లాసెస్ కాబట్టి మన సంకల్పం ధనవంతులు కావడం. మీకు అంతకు మించి ఏదైనా ఉంటే కనుక ఆ సంకల్పాన్ని చెప్పుకోండి. కానీ దానికంటూ కొన్ని పదాలని మీరు రాయండి. అంటే ప్రార్థన చేస్తాము, దేవునికి మొక్కుతాము, దేవుడి ముందు విన్నవించుకుంటాం కదా. అలాగా మీకోసం మీరు ఒక సంకల్పాన్ని రాయండి. అంటే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ బట్టి ఒక్కొక్క రకంగా ప్రార్థన చేస్తాం. కృష్ణుని పూజించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కన్నయ్య అంటారు, కృష్ణయ్య అంటారు. నేను కోరిన ప్రతిదీ తీరుతుంది, అట్లా నువ్వు నాకు ఇస్తున్నావు, నీ దర్శన భాగ్యం నాకు కలుగుతుంది, నేను అడిగింది పొందుకుంటున్నాను, ఇస్తాడు అనే నమ్మకం మనకు ఉంటుంది. ఆల్రెడీ దైవాన్ని యూనివర్స్ ని నమ్మే వాళ్ళు ఉంటారు. అలా మీరు దైవాన్ని ఉద్దేశించి ఒకటి సంకల్పం రాసుకోండి. ఇప్పటి నుంచి ప్రతిదీ కూడా మీ లైఫ్ లో ఏదైనా కావాలి అని మీరు అనుకున్నప్పుడు దానికి సంకల్పం రాసుకోండి. ఇక్కడ ఉత్తరీయం అని చెప్పి ఏంటి పెడతారు పూజ చేసేటప్పుడు, ఎప్పుడన్నా ఐడియా ఉందా? ఇలా పెడతారు, ఆకుతో ఏదో చేస్తారు, ఉత్తరీయం అని చెప్పి. అంటే అది స్టార్ట్ చేసినప్పుడు దాని అంటే అక్కడ మనం సంకల్పించుకుంటాం అన్నమాట. అది పూర్తయ్యేంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ పని నన్ను ఆటంకపరచాలనుకున్నా కానీ ఈ స్టార్ట్ చేసిన పూజ చక్కగా కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఈ ప్రదేశం నుంచి లెగను, ఇక్కడే కూర్చుంటాను. పిడుగులు పడినా, వర్షం పడినా, ఏం జరుగుతున్నా కానీ ఈ పూజని కంప్లీట్ చేసిన తర్వాతే లెగుస్తాను అని ఒక సంకల్పం
తీసుకుంటారు. దాని That is యొక్క కంకణం. అర్థం ఏంటండి? That is కంకణం. కంకణం. ఓకే, కంకణం కట్టుకుంటారు. ఓకే, ఎస్. అలాగే మనం కూడా మనం చేయాలనుకున్న పనికి, మనకి కావాలనుకున్న దానికి కంకణం కట్టండి. కంకణ బద్దుడై ఉండాలి. ఎస్, కంకణం కట్టుకుని, అంటే దానికోసం మీరు మేబీ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి చిన్న చిన్న రుద్రాక్షల టైప్ వస్తున్నాయి, మీకు అట్లా బ్యాండ్స్ లా వస్తున్నాయి. మీరు ఏదైనా మీకు నిత్యం గుర్తుంటది అనమాట. అది మీ చేతుకున్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ. మీకు అవకాశం ఉంటే పెట్టుకోండి, లేదు ఒక రింగు రూపంలో, మీకు రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగుకే మీరు రాసుకున్న సంకల్పాన్ని చెప్పి, మీ మీ దగ్గర ఆ రింగు ఎప్పుడు ఉంటది కదా, మ్యారేజ్ రింగు ఏదో ఎప్పుడు పెట్టుకుని ఉంటారు ఒక రింగు, అదే మీ కంకణంగా ఫీల్ అవ్వండి. అంటే మిమ్మల్ని మీకు ప్రతి క్షణం అది గుర్తు చేస్తూ ఉంటది. అందుకని ఆ పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు, కొన్నిసార్లు 16 రోజుల వరకు కూడా ఆ కంకణాన్ని అలా ఉంచుతారు కదా. అలాగా మీ జీవితంలో మీరు ఏదో ఒక దాన్ని మీకోసం కంకణం కట్టుకుని నిత్యం గుర్తుండడానికి, మీరు కొంతమంది కాశీ దారాలు కట్టుకుంటారు, కొంతమంది కలర్ థ్రెడ్స్ కట్టుకుంటారు. ఏదైనా కానీ మీకు నిత్యం మీరు ఏదైతే సంకల్పం చెప్పుకున్నారో ఆ సంకల్పం కోసం, అంటే పర్పస్ నేను చెప్తున్నాను, మీకు కావాల్సిన ఐటెం మీరు సెలెక్ట్ చేసుకోండి. అది ఏదైనా కానివ్వండి, దానికి అది మీరు టైం దొరికినప్పుడల్లా దాన్ని తీసుకుని మీరు ఏదైతే సంకల్పం రాసుకున్నారో ఆ సంకల్పం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా. అంటే ఆల్రెడీ మీరు అది జరిగింది, జరుగుతుంది, దేవుడు ఇస్తున్నాడు అనే ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారు కాబట్టి నిత్యం మీకు అది గుర్తు చేస్తూ ఉంటది. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనకి కావాల్సిందంతా కూడా, మనకి ఏది కావాలనుకుంటే అది మనం పుట్టక ముందే మన కోసం సృష్టించబడింది. మనం భూమి మీదకి ఇంకా రాకముందే, తల్లి కడుపులో కూడా రాకముందే మనకి కావలసిన ప్రతిదీ కూడా మనకి సృష్టించబడింది. మనం చేసేది ఏంటి అంటే, ఆల్రెడీ సృష్టించబడిన దాన్ని మనకి కావలసిన రూపంలోకి మార్చుకుంటాం. ఇప్పుడు ఈ రెడ్ పర్స్ ఉంది, దీనికి కావలసిన లెదరు దీని యొక్క మూలపు ఎక్కడో ఉంది. ఈ లెదర్ని తయారు చేయడానికి ఏ చెట్టు నుంచో వస్తుంది, ఆ చెట్టు ఆల్రెడీ ఉంది. దాని నుంచి రూపం మార్చి మనం ఇది చేసాము. మన దగ్గర బుక్స్ ఉన్నాయి, బుక్ ఉంది, ఇది ఆల్రెడీ ఒక రూపంలో ఉంది, చెట్టు రూపంలో. దీనిని మార్చి మనం పేపర్ చేస్తాము. అంటే ఒక వస్తువుని, ఒక స్థితిలో ఉన్న దానిని మన ఆలోచనని జోడించి మరొక స్థితిలోకి మారుస్తున్నాము, అంతే మనం చేసే పని. ఆల్రెడీ మనకి కావలసిన ప్రతిదీ ఉంది, మన ఆలోచనని జోడించి దానిని ఇంకొక రూపంలోకి మారుస్తున్నాం, అంతే. మనం కొత్తగా సృష్టించాల్సిందంటూ ఈ ప్రపంచంలో ఏం లేదు, రూపాన్ని మాత్రం మారుస్తున్నాము. సో మనకి కావాల్సింది ప్రతిదీ ఉంది, కానీ దానిని మనకి కావలసిన రూపంలోకి మార్చుకోవడానికి మనం కొంత ప్రయత్నం, ఉద్దేశపూర్వకంగా కొంత ప్రయత్నం చేస్తే దైవం యొక్క ఆశీర్వాదంతో మనకి కావలసిన రూపంలోకి మారుతుంది. ఒక చిన్న ఆలోచన ఈరోజు మనం ఎలా మాట్లాడుకోవడానికి జూమ్ అనే ఒక ప్లాట్ఫామ్ ని రెడీ చేసింది. ఒక వ్యక్తి యొక్క ఆలోచన మనం చక్కని లైవ్ చూడడానికి పనిచేసింది. అంతకు ముందు లేదా అంటే ఉంది, వెలుగుంది, అలాగే వాటర్ ఉంది. కరెంట్ దేని నుంచి? వాటర్ నుంచే కదా రెడీ అవుతుంది. ఉన్నాయి, కానీ ఒక వస్తువుగా దాన్ని మన ఆలోచనని జోడించి ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మార్చుకుంటున్నాము. దానికి చేయాల్సిందల్లా మనం సంకల్పించుకుని మన ఆలోచనని జోడించి
దానిని ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మార్చుకోవడం అంతే. దానికోసం మనం దైవాన్ని సహాయం అడుగుతున్నాము. దీనికోసం కావలసిన నేను ఆ రూపంలోకి మార్చుకోవాలనుకుంటున్నాను. మధ్యలో జరగాల్సిన ప్రాసెస్ లో నాకు సహాయం చెయ్యి అని అడగడం. అది నువ్వు నాకు సహాయం చేస్తావని నాకు తెలుసు. నేను అంటే మనం చేస్తున్న పని ఏదైనప్పటికీ కూడా దాని నుంచి విరమించుకోను నేను స్టార్ట్ చేసిన పనిని విరమించుకోను, నెవర్ గివ్ అప్ అని చేస్తూనే ఉంటాను అని సంకల్పం చేసుకుంటే మన పట్టుదలని చూసి దైవం, యూనివర్స్, పాజిటివ్ ఎనర్జీ అన్ని మనకి సహకరిస్తాయి. ఓకే, మనం చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం కదా. పాత సినిమాల్లో తపస్సు అంటారు, తపస్సు చేశారు అని చెప్పి కదా. మనం కూడా తపస్సు చేద్దాం మనకు కావాల్సిన దానికోసం. తపస్సు అంటే ఏం లేదు, కావాల్సింది సాధించడానికి పట్టు విడవకుండా పనిచేయడం అంతే. మన మనసులో పట్టు విడవద్దు మనకు కావాల్సిన దానికి. ఇది కాదు అది, అది కాదు అదని ఒకదాని నుంచి ఇంకొక దానికి అలా షిఫ్ట్ అవ్వద్దు. ఇది దొరకకపోతే ఇది నాకు ఇదే కావాలి, దానికోసం నేను కష్టపడతాను, దానికోసం నేను పని చేస్తాను, ఇది నేను సాధించి తీరుతాను. ఏదో ఒక సామెత కూడా ఉంటది, మొండివాడి కంటే బలవంతుడు ఎవరు ఉండరంట. అంతేనా సార్ ఎల్లారెడ్డి గారు? డైలాగ్ అదేనా? మొండివాడి కంటే బలవంతుడు, వాడి మొండితేనే వాడి బలవంట. మనం మొండివాడు అంటే మేడం సంకల్పం నుంచి పక్కకు రానివాడు. ఎస్, సంకల్పం నుంచి పక్కకి రండి. ఇవాళ సక్సెస్ అయిన పీపుల్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంత మొండితనంగా ఉంటారంటే స్టీవ్ జాబ్స్, అలాగే మొండివాడు కన్నా బలవంతుడు అంటండి. ఏంటండి? మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటండి. ఎస్, మొండివాడు రాజు కంటే బలవంతుడట. అవును, అంటే అతనికి అది కావాలి, నాకు ఇదే కావాలి. ఆ పట్టుదల పిల్లల్లో ఎక్కువ చూస్తాము. మీ ఇంట్లో మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు కదా, మీ పిల్లలు ఉన్నారు కదా, ఏదైనా కావాలంటే చూడండి వాళ్ళు ఎంత మొండితనంగా ఉంటారో. అది ఇచ్చేదాకా వదిలిపెట్టరు. అబ్బా మా వాడు ఎంత మొండివాడండో, కానీ వాడికి ఏం కావాలో తెలుసు వాడికి. అది వస్తేనే కానీ వాడి మనసు ప్రశాంతంగా ఉండదు. ఎంతసేపు ఆడుకున్నాము అనేది కాదు, అది వచ్చిందా, వాళ్ళ చేతిలో ఉందా, వాళ్ళు ఆడుకున్నారా, పడేసారా, పగలగొట్టారా, ఇక ఎన్ని తర్వాత విషయం. కావలసింది సాధించేదాకా వాడు ఏడుస్తూనే ఉంటాడు, ఈ అంటాడు. ఎక్కడ కూర్చున్నా మనం లాగుతూనే ఉంటాడు. అసలు షాపింగ్ కి తీసుకెళ్ళామంటే వాళ్ళని ఆపలేము. అసలు తీసుకొచ్చేదాకా వేరే దాని మీద మనం ఎన్ని ఇస్తానన్నా వద్దు మనకి. వాళ్ళకి కావాల్సిందే కావాలి. నాకు అదే కావాలి, నాకు ఇది వద్దు, నాకు అదే కావాలి. అంతే కదా, మనం కూడా అదే చేద్దాం. నాకు అదే కావాలి. దేవుడు మధ్యలో ఆశ చూపిస్తాడు, ఇది తీసుకోవచ్చుగా, అదే ఎందుకు కావాలి, నో అంటే నాకు అదే కావాలి. మనలో నిజంగా ఎంత పట్టుదల ఉంది, ఎంత కోరిక ఉంది, ఎంత కావాలని ఉంది తీర్చాలి అంటే, మరి మన కోరికను తీర్చాలి అంటే, మన ఆశ నెరవేర్చాలి అంటే దానికి మనకి అర్హత ఉందో లేదో మరి తెలుసుకునే చిన్న ప్రయత్నాలు ఉంటాయి కదా. మనకు ఒక జాబ్ కావాలి అంటే అర్హత మనకు ఉందో లేదోనని మనకు కొన్ని పరీక్షలు పెడతారు. పెద్ద స్థితికి వెళ్ళాలంటే పెద్ద పరీక్షలు ఉంటాయి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు అవ్వాలంటే యూపీపీఎస్సి రాయాలి. దానికోసం డే అండ్ నైట్ కష్టపడాలి. అన్ని సబ్జెక్టుల మీద దాదాపు 21 సబ్జెక్ట్స్ ఏమో ఉంటాయి. అన్నిటి మీద కూడా గ్రిప్ సంపాదించాలి. దానికి తోడు మన ఓన్ క్రియేటివిటీ ఉండాలి. ఒక సమస్య వచ్చినప్పుడు అది పబ్లిక్ ఇబ్బంది కలగకుండా సాల్వ్ చేయగలిగే కెపాసిటీ మనలో ఉండాలి. అంటే ఒక కలెక్టర్ అయితే ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కూడా కలెక్టర్ కదా, మరి ఆ కలెక్టర్ కి తీర్పు చెప్పగలిగే సామర్థ్యం కూడా ఉండాలి. అలాగే సొంత అంటే తనకి తాను, తన కుటుంబాన్ని యొక్క స్వార్థం లేకుండా పబ్లిక్ సర్వీస్ చేయగలిగే మనస్తత్వం ఉండాలి. చాలా విషయాల్లో వాళ్ళని ఇవాళ వచ్చిన మనకి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళందరినీ
ఎంతో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని ఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క టాలెంట్ మీద ఎన్నో పరీక్షలు పెట్టి వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆ పరీక్షలన్నిట్లో నెగ్గిన తర్వాతే వాళ్ళు వస్తారు. కొంతమంది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒక్కోసారి కాళ్ళు ఇరిగితే, చేతులు ఇరిగితే, హై జంపులు, లాంగ్ జంపులు. అంటే ఎంత ఎక్కువగా కష్టపడితే అంత రెస్పెక్ట్ వస్తుంది. ఎంత ఎక్కువ పరీక్షల్లో పాస్ అయితే అంత మంచి జాబ్ లోకి వెళ్తాం. అంత జాబ్ లోకి వెళ్ళాలంటే అంత కష్టపడాలి. నాకు ఎన్ని వద్దు, నాకు చిన్న కష్టం ఏమంటే చిన్న కష్టమే వస్తుంది, ఇది చిన్న పరీక్ష వస్తుంది, చిన్న ఉద్యోగమే వస్తుంది. పెద్ద పరీక్షకి సిద్ధంగా ఉంటే ఈ ఏటికైనా కానీ మనం రెడీగా ఉంటాం. అవును కదా? ఎస్. మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ సంకల్పం చెప్పుకోవడం, దానికోసం నిలబడడం, కంకణం కట్టుకోవడం, అంతే. ఈ రోజు మనం చేయాల్సిన పని ఈ రోజు నుంచి, ఈ రోజు ఒక రోజే కాదు, ఈ రోజు నుంచి ప్రతి రోజు ఉదయం లేవగానే మీరు ఆ రోజుని సంకల్పం చేసుకోండి. ఈ రోజులో నేను జీవిస్తాను, ఈ రోజులోనే బ్రతుకుతాను, ప్రజెంట్ లోనే బ్రతుకుతాను, ఈ రోజులోనే బ్రతుకుతాను, ఈ రోజుని సద్వినియోగం చేసుకుంటాను, ఈ రోజుని నేను కరెక్ట్ గా ఉపయోగించుకుంటాను, ప్రొడక్టివిటీగా ఉపయోగించుకుంటాను, ఈ రోజుని నేను నా లక్ష్యం వైపుకు వెళ్ళడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తాను. ఇలా ఓకే, అర్థమైంది కదా? ప్రతి విషయానికి సంకల్పం చెప్పుకుంటాము, మనం సాధించేదాన్ని వరకు దాన్ని వదిలిపెట్టొద్దు. ఓకే, ఎస్. మీ ప్రతిరోజు వారి ఖర్చులు రాయమని చెప్పాను. ఈవెన్ చిన్న సింగిల్ పైసా ఖర్చు పెట్టిన, పైసలు లేవు కాబట్టి సింగిల్ రూపీ ఖర్చు పెట్టిన రాయమని చెప్పాను. రాస్తున్నారా? మంత్ అయిపోవచ్చింది, ఎవరన్నా రాస్తున్నారా? అమ్మో మేడం ఏదన్నా అడగండి, కానీ మేము ఖర్చు చేసే రూపాయి గురించి మాత్రం అస్సలు అడగద్దు మేడం. ఎటు పోతున్నాయో అర్థం గట్ల రాయాలంటే భయం వేస్తుంది. ఎస్, ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఎస్, కానీ రాయండి, ఖచ్చితంగా రాయాలి. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకుంటారు కదా. అసలు ఎన్ని ఎంక్వైరీలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడికన్నా వెళ్ళినా ఇంటికి వచ్చేసరికి నువ్వు అక్కడికి కనిపించావు, నాకు ఇక్కడ కనిపించావు, అక్కడికి వెళ్ళావంట, మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, నువ్వు చెప్పారనుకుంటున్నా వెళ్ళినా దొరికిపోతాం కదా. మేడం క్రెడిట్ కార్డ్ ద్వారా ఖర్చు పెట్టింది ఎలా రాయాలి? రాయండి సార్, క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ నెల ఇది చేశాను, ఆ రోజు అప్పుడు మీరు ఖర్చు చేసిన వెంటనే పాకెట్ లో చిన్న డైరీ మెయింటైన్ చేయమన్నా కదా, స్పైరల్ బైండింగ్ చిన్న బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ మెయింటైన్ చేయండి. జస్ట్ దాంట్లో నోట్ చేయండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీ క్యాష్ బుక్ లాంటిది పెట్టుకోమని చెప్పాను. అంటే ఒక పేజీలో మొత్తం రిసిప్ట్, ఒక పేజీలో పేమెంట్స్ రాయమన్నాను. క్రెడిట్ కార్డ్ పేమెంట్ పర్పస్ పలానా దానికి మీరు క్రెడిట్ కార్డు ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్ కే వాడారు, పెట్రోల్ కే వాడారు. మనందరం ఇవాళ పెట్రోల్ బంకులకు వెళ్ళామంటే క్రెడిట్ కార్డు చక్కగా తీసేసిస్తాం, క్యాష్ అక్కడ ఇస్తున్నాము, డెబిట్ కార్డులు కూడా వదిలేస్తాం, అన్ని క్రెడిట్లే. ఎక్కడికన్నా వెళ్తే క్రెడిట్ కార్డులు దాని మీద డిస్కౌంట్ ఉంటుంది. కొన్ని హోటల్స్ లోనైతే, కొన్ని 5 స్టార్ హోటల్స్ లో క్రెడిట్ కార్డ్ తోనే పేమెంట్ చేయాలి, నార్మల్ కార్డ్స్ తీసుకోవట్లే. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళిన పర్పస్ తో రాయండి. ఓకే, ఇంకెన్ని రోజులు కావాలి రాయడానికి? గూగుల్ పే, ఫోన్ పే, క్రెడిట్ కార్డులు ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఒక్కసారి హిస్టరీకి వెళ్తే మొత్తం వచ్చేస్తుంది. మీ హిస్టరీలో ఉంటాయి కదా మొత్తం. 10 రూపాయలు కూడా ఇవాళ మనం స్కాన్ చేస్తున్నాం. ఓకే, ముందు మీరు రాస్తే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. ఒకరోజు అసలు ఖర్చుల మీద డిస్కషన్ ఫామ్ పెడదాం. ఓకే, అసలు ఎక్కడ చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తుంది డబ్బు, మనం డబ్బుని చిన్నపిల్లలాగే ట్రీట్ చేయాలని మనం ఒక సంకల్పం తీసుకున్నాం కదా. మరి మన డబ్బు ఎక్కడికి వెళ్తుందో మనకి తెలియాలి కదా. మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు మనకి తెలియాలిగా. చూద్దాం, రాయండి, కూర్చుని రాయండి ఈరోజు అవకాశం ఉంటే. ఓకే, రేపు డిస్కస్ చేద్దాం దాని గురించి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనిఫెస్ట్ ఎంత ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా అంత ఇంపార్టెంట్.
డబ్బు సంపాదించడమే కాదు, డబ్బుని సక్రమంగా ఖర్చు చేయాలి. మీరు సంపాదించి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చారు. నెలకి కావాల్సిన సరుకులన్నీ ఒక 15,000 20,000 పెట్టి తీసుకొచ్చారు. మీ మిస్సెస్ తెల్లారే మళ్ళీ గ్రోసరీస్ పంపిస్తే ఎలా ఉంటది మీకు? ఎలా ఉంటది చెప్పండి? ఏం చేసామని అడుగుతాం కదా. అరే ఏంది అసలు సంచులు వేసుకొచ్చా కదా రాత్రే, కార్ నిండా సామాన్య బ్యాగులు దించడానికి నాకు నడుము నొప్పి కూడా వచ్చింది, ఏమైనాయి అంటాం కదా. మరి డబ్బులు మనకి బోర్డన్ని వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి, ఏమవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఏం చేస్తున్నాము, ఎందుకు ఖర్చు పెడుతున్నాము, అది ఉపయోగం ఉందా లేదా, అది నీడా వాంటా? భారతదేశ అంటే ఇంతకు ముందు మనకి దగ్గర భారతదేశంలో ఉన్న గొప్ప సంస్కృతి ఏంటి అంటే అప్పు అనే సంస్కృతి మనకి లేదు అసలు. ఇప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు భారతదేశానికి, అప్పటి నుంచి సంస్కృతిని సంప్రదాయాల్ని మొత్తాన్ని మార్చిపడేశారు. అసలు అప్పు అనే మైండ్ అసలు ఆ కాన్సెప్టే మన దగ్గర లేదట. వస్తు మార్పిడి, కష్టపడి కాయ కష్టం చేసి మన దగ్గర ఉన్న వస్తువుల్ని అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చి మనకి కావాల్సిన వస్తువులు తెచ్చుకునే వాళ్ళము. మన దగ్గర ఉన్న వస్తువుల్ని దుకాణం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర తెచ్చుకునే వాళ్ళం. మా అమ్మమ్మ గారి టైంలో కూడా మాకు బాగా వ్యవసాయం ఉంది, బాగా పంటలు పండాయి. ఇన్ కేస్ వరి పండకపోయినా కానీ మిగిలిన అపరాలు అంటారు కదా, మినువులు, పెసలు, గోధుమలు, అవి ఏ పంట అయితే పండిందో ఆ పంటకి సంబంధించి కందులని, పెసలని, మినువులని బాగా పండాయట. పాలు ఉండేవి, నెయ్యి ఉండేది. వర్షాలు ఇప్పుడు 2 బోర్లు మోటార్లు వచ్చినాయి కాబట్టి వర్షాధార పంటలు కాబట్టి ఇన్ కేస్ వర్షాలు లేకపోయినా పండిన పంటల్ని అవి తీసుకెళ్లి అంటే కిరాణా షాపుల్లో, ఇప్పుడు కిరాణా షాపులు అంటున్నాం కదా, అలా దుకాణాల్లో ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తెచ్చుకునే వాళ్ళంట, వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ. ఆ తర్వాత అణాలు, పైసాలు, ఏయో చాలా వచ్చినాయి అంట. వాటన్నిటి సంగతి నాకు తెలియదు కానీ నాకైతే 5 పైసల నుంచి తెలుసు. 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 25 పైసలు, 50 పైసలు, రూపాయి. ఈ పైసలు అయితే తెలుసు. అట్లా ఒక్కొక్కటి. ఇక అసలు ఇప్పుడు దాని వాల్యూనే లేదు కాబట్టి అలా కొన్ని రోజులకి రూపాయి వాల్యూ కూడా ఉండదు. రూపాయి పోతుంది, 5 రూపాయలు పోతాయి, 10 రూపాయలే. ఇప్పుడు రూపాయి వాల్యూ ఎంతో 10 రూపాయలు రూపాయి అవుతుంది అప్పుడు. సో మనం అసలు ఏం చేస్తున్నాము, ఏదన్నా ఒక వస్తువుని కొనాలి అంటే వెంటనే మైండ్లోకి ఈఎంఐ గుర్తొచ్చేసి వెళ్ళిపోతున్నామా? మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా, ఇవాళ ఇంతకుముందు క్రెడిట్ కార్డ్ ని ఇంత బాగా వాడేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ లో కూడా ఈఎంఐ చేసుకునే ఆప్షన్ వచ్చాక క్రెడిట్ కార్డ్ ఇంకా భయంకరంగా కొడుతున్నాం. అంతకుముందు ఏ బజాజ్ వాడిదో, కొటక్ వాడిదో, అదో ఇదో అని చెప్పి తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడైతే అది కాదు, క్రెడిట్ కార్డు. అసలు మనకి రోజు 10 ఫోన్లు వస్తాయి. సార్ మీకు క్రెడిట్ కార్డు కావాలా, మేము ఫ్రీగా ఇస్తాం. ఏం అవసరం డిజిటల్ అండి, ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు పంపించండి చాలు మాకు కదా. అందుకని అసలు ఎక్కడికి వెళ్తుందో చూద్దాం మనం. మన డబ్బు రాయండి, మాక్సిమం రేపటికి అవకాశం ఉంటే రాసుకురండి. మైండ్ లో ఫిక్స్ చేసుకోండి, మనీ మేనిఫెస్టేషన్ ఎంత ఇంపార్టెంట్, మనీ మేనేజ్మెంట్ అంత ఇంపార్టెంట్ అని. ఓకే, లెట్స్ స్టార్ట్. హోపనకి వెళ్ళిపోదాం. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ.
Sorry, Mani. Please forgive me. Thank you, Mani. Love you, Mani. Thank you, Mani. Love you, Mani. నీ పట్ల నేను ఏర్పరచుకున్న ప్రతి వ్యతిరేకమైన భావానికి, వ్యతిరేకమైన ఆలోచనకి, నువ్వు నా జీవితంలోకి రావడం కష్టం అనే ఆలోచనకి, డబ్బు అంత ఈజీ కాదు అనే ఆలోచనకి, ప్రతి వ్యతిరేకమైన ఆలోచనకి నేను క్షమాపణ తెలియజేస్తున్నాను. ఒక్కసారి మైండ్ లో ఇది చాలా కష్టం అని అనుకుని చూడండి ఎలాంటి వైబ్రేషన్ ఉంటుందో. ఇది అంత పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ అనుకుని చూడండి మైండ్ లో ఎంత వైబ్రేషన్ ఉంటుందో. ఒక చిన్న విషయానికి ఈవెన్ ఒక ఫుడ్ చేయాల్సినప్పుడు మనకి అది రాకపోతే అమ్మో ఇది చాలా కష్టం అనిపించింది అనుకోండి, అది మనం చేయగలమా? ఇంపాసిబుల్. అంటే ఒకవేళ అది చెయ్యాలనుకున్నా నాకు రాదు, అది పాడైపోతుందేమో అనే ఫీలింగ్ తో చేస్తాము, అదొక వైబ్రేషన్. అదే వచ్చు అనుకోండి ఎలాంటి వైబ్రేషన్ ఉంటుంది. అలాగే డబ్బు కూడా మన లైఫ్ లో ఈజీగా వస్తుంది అనే ఫీలింగ్ ని ఒక్కసారి క్యారీ చేసి చూడండి. ఉద్యోగమైన, వ్యాపారం అయినా, రిటైర్మెంట్ అయినా ఏదైనా మన జీవితంలోకి ఈజీ, అది అది పెద్ద కష్టమేం కాదు అని ఒక్కసారి మైండ్ లో అనుకుని చూడండి, అది ఎలాంటి వైబ్రేషన్ ఉంటుందో. అమ్మ ఇది చాలా కష్టం అని అనుకుని చూడండి ఎలాంటి వైబ్రేషన్ ఉంటుందో. ఆ వైబ్రేషన్ యొక్క డిఫరెన్స్ తెలుసుకుని ప్రతిదాన్ని ఈజీగా వస్తుంది అనేటట్లు ఆలోచించండి. ఈజీ, కొంచెం ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది, ఈజీ, చిన్న ప్రాసెస్ అంతే. అలాంటి మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకోండి ఏ విషయంలోనైనా. ఇది చాలా ఈజీ అనే మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకుంటే దానికి కావాల్సిన అవకాశాలన్నీ తీసుకొస్తుంది మన సబ్ కాన్షియస్ మైండ్ కానీ, యూనివర్స్ కానీ. ఎప్పుడైతే మనకి కష్టం అనుకుంటామో అవకాశాలని దూరం పెడుతుంది. ఓహో కష్టంగానే ఈ పని అవ్వాలా అని మన సబ్ కాన్షియస్ మైండ్ ఫీల్ అవుతుంది, అదే యూనివర్స్ కనెక్షన్ అవుతుంది. సో డబ్బు మన జీవితంలోకి రావడం కష్టం, డబ్బులు సంపాదించడం అనేది అంత ఈజీ ఏం కాదు, ఇలాంటి ఫీలింగ్ ఉంటే దాన్ని తీసి దాని ప్లేస్ లో చాలా ఈజీ డబ్బు సంపాదించడం. ఈ రోజుల్లో ఉన్న అవకాశాలు ఇంతకు ముందు రోజుల్లో లేవు. ఇప్పుడు మీరు ఎల్లారెడ్డి గారు యంగ్గా ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే 20s లో ఉన్నప్పుడు ఇన్ని అవకాశాలు ఉన్నాయా డబ్బు సంపాదించడానికి? లేవు. కానీ ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మన దగ్గరికే వస్తున్నాయి, మన తలుపు తడుతుంది. ఓకే, ఎస్ చేయండి, ఓపెన్ అప్ చేయండి. నేను ఒక 2 minutes మీకు టైం ఇస్తున్నాను, చేయండి ఓపెన్ అప్. మీ ఓన్గా మీరు చేయండి. ఎస్ చక్కగా చెప్తూ పైకి చెప్తూ ఎమోషన్ కనెక్షన్ తీసుకుని చేయండి.
థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. నేను ఇంత డబ్బుని చూడగలుగుతున్నందుకు కృతజ్ఞతలు. ఇంతకాలం నేను చేసిన కొన్ని పాజిటివ్ ఆలోచనలకే నా చేతిలో ఇంత మనీ ఉంది. ఇంత అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. థ్యాంక్ యూ మనీ. డబ్బు అంటే ఒక కాగితం కాదు, ఒక ఎమోషన్ అని, ఒక వైబ్రేషన్ అని నేను తెలుసుకున్నాను. నాలో నీ పట్ల ఉన్న ప్రతి భావాన్ని ఎమోషన్ గా మార్చుకుంటాను, ఒక పాజిటివ్ ఎమోషన్ గా మార్చుకుంటాను. నాకు నువ్వు కావాలి, నువ్వు నాతో ఉండాలి, నిత్యము నీవు నేను కలిసి ఉందాం. థ్యాంక్ యూ మనీ, 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 థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ, లవ్ యూ మనీ, లవ్ యూ మనీ. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. డబ్బు ఎక్కువగా వస్తే ఎలా ఖర్చు చేయాలో, ఆ ట్యాక్స్ ఎలా మేనేజ్ చేయాలో, వాటన్నిటిని అంత డబ్బు ఉంటే ఇబ్బందులు వస్తాయేమో అనే ఆలోచన ఉన్న ఆ ఆలోచనని కూడా మనలో నుంచి తీసేయాలి. ట్యాక్స్ నేను కష్టపడి ట్యాక్స్ రూపంలో పే చేయాలా, నేను డబ్బు సంపాదించి అందరికీ ఫ్రీగా పంచిపెట్టాలా, నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఏం చెయ్యాలి? అసలు మీకు ఒక 10 కోట్లు కావాలనుకుంటున్నారు, 20 కోట్లు కావాలనుకుంటున్నారు, 100 కోట్లు కావాలనుకుంటున్నారు. ఒకవేళ వస్తే ఏం చేయాలి అనే అవగాహన మనకు ఉండాలి. అమ్మో అంత డబ్బు వస్తే నేను ఏం చేసుకుంటాను అసలు అనే భయం ఏదైనా ఉంటే దాన్ని తీసేయాలి. నా దగ్గర ప్రతి దానికి ప్లాన్ ఉంది. నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే నేను సమాజానికి ఎక్కువ సేవ చేయగలుగుతాను. నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే నేను నా కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతాను. నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే దేశ ప్రయోజనాలకు ఉపయోగిస్తాను. ఎక్కువ డబ్బు ఉంటే నాతో పాటు ఇంకా కొంతమందికి ఉపాధి కల్పించగలుగుతాను. ప్రతిదానికి అంతుంటే ఏం చేస్తాననే ఫీలింగ్ మైండ్ లోకి వస్తే వెంటనే మీరు చెప్పండి, నా దగ్గరికి 1 కోటి రూపాయలు వస్తే ఏం చేస్తావంటే, ఈ 1 కోటి రూపాయలు వస్తే నా దగ్గరికి ల్యాండ్ తీసుకుంటాను, దాంట్లో ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాను, కొంతమందికి ఉపాధి వస్తుంది అని అలా మైండ్ కి చెప్పండి. దానికి వివరం కావాలి. చిన్న పిల్లలకి ఎందుకు అని అడుగుతారు, ఏది చెప్పినా ఎందుకు వాళ్ళకి వచ్చి ఫస్ట్ మాట ఎందుకు అని. ఆ ఎందుకు అనేది మనం కూడా మన ఇన్నర్ చైల్డ్ కి చెప్పాలి. మన సబ్ కాన్షియస్ మైండ్ ని మన పిల్లల్లాగా చూడండి. వాళ్ళ కోసం ఎంత జాగ్రత్తగా మనం ఎంతగా ఆలోచించి ఒక పని చేస్తామో అంతగా ఎందుకు అని క్వశ్చన్ చేసిందంటే మీరు ఇచ్చే ఆన్సర్ చాలా పాజిటివ్ అయి ఉండాలి. దీనివల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతుంది, ఎందుకు అంటుంది. ఓకే, నాకు హ్యాపీ ఇస్తుంది అంటే ఆ హ్యాపీనెస్ సృష్టిస్తుంది. ఇలా బాధ కలుగుతుందనే ఆలోచన ఉంటే ఆ బాధను సృష్టిస్తుంది. లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. అంత డబ్బు హ్యాండిల్ చేయడం నీ వల్ల కాదు అని మైండ్ చెప్తే నేను మంచి ఆడిటర్ని పెట్టుకుంటాను. చెప్పండి మైండ్ కి, మంచి ఆడిటర్ని పెట్టుకుంటాను, నేను చార్టెడ్ అకౌంట్ ని పెట్టుకుంటాను. నా ఖర్చులన్నీ పోను మిగిలిన దాని మీద ట్యాక్స్ పే చేస్తాము. వ్యాపారంలో, ఉద్యోగంలో ముందు ట్యాక్స్ పే చేసి తర్వాత ఖర్చుల మీద జిఎస్టీలు కడతా ఉంటాము. ఉద్యోగానికి వ్యాపారానికి ఉన్న డిఫరెన్స్. అంత డబ్బు వస్తే ఇంకా బాగుంటుంది. ట్యాక్స్ కూడా మనం ఎక్కువ కడతాం, ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.
Thank you, money. Love you, money. 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 మరి నా డబ్బులు ఎవరైనా కొట్టేస్తేనో అనే డౌట్ వచ్చింది అనుకోండి. లేదు, నేను చాలా జాగ్రత్తగా ఉంచుతాను. డబ్బుని డబ్బు రూపంలో కాకుండా వస్తు రూపంలోకి మారుస్తాను, భూముల రూపంలోకి మారుస్తాను, షేర్స్ రూపంలోకి మారుస్తాను, ఇంటి రూపంలోకి మారుస్తాను, కారు రూపంలోకి మారుస్తాను, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలోకి మారుస్తాను, బాండ్స్ రూపంలోకి మారుస్తాను, ఈక్విటీల రూపంలోకి మారుస్తాను. ఎస్, చెప్పండి. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం. డబ్బు నాతో ఉంటే నేను చాలా ధైర్యంగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, ఆత్మస్థైర్యంతో ఉంటాను, ఆత్మవిశ్వాసంతో ఉంటాను. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 1 2 కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 1 2 3 4 5 6 7 8 9 10. Yes. Thank you, thank you, thank you. Thank you, money. Thank you, money. Love you, money. Thank you, money. Love. Thank you, money. Love. Thank you, money. Love. Thank you, money. Love. Thank you, money. Love you. Thank you. Thank you. ఇప్పుడు మీకు మనీ విషయంలో ఇంకేమైనా కొంచెం బ్లాకేజెస్ ఉంటే వాటి మీద రాయండి. ఈరోజు రాయాలనుకున్న దాని అంటే ఖర్చుల మీద, మీ వచ్చే ఆదాయం ఖర్చుల మీద మీకు బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా అవి జస్ట్ రాసేసుకుని ఈఎఫ్టీ చేయండి. ఈఎఫ్టీకి రెడీ అయిపోండి, ఈఎఫ్టీ చేయండి. మీకు ఏదైనా ఒక విషయంలో భయం వేస్తే దాన్ని వెంటనే యాక్షన్ రూపంలోకి పెట్టడానికి ట్రై చేయండి. దానికి మందు ఒకటే. భయానికి విరుగుడు ఏంటి అంటే యాక్షన్.
క్లియర్ 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 అంటూ క్లియర్ చేసేయండి. క్లియర్ 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 క్లియర్. క్లియర్ క్లియర్ క్లియర్. 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 గిఫ్ట్ అయిన వారు వాటర్ తీసుకుని ఆల్ఫా స్టేట్ లోకి వెళ్ళండి. మీ బాడీ పోస్చర్ ని కరెక్ట్ గా పెట్టండి. ధ్యానంలో, మెడిటేషన్ లో, స్పిరిచువల్ అయినా, మనీ అయినా, యోగం అయినా, దేనికైనా ముందుకు వెళ్ళాలంటే ధ్యానం అవసరం. ధ్యానం వేరు, యోగం వేరు. ధ్యానం నుంచి బాగా ముందుకెళ్తే అది యోగం. ధ్యానం కోసం మనకి ఫస్ట్ బాడీ పోస్టర్ చాలా ఇంపార్టెంట్. చక్కని పోస్టర్ లో కూర్చోండి. బాడీని రిలాక్స్ చేయండి.
నేను శాంతిస్తున్నాను, ప్రశాంతంగా ఉన్నాను. నా మానసిక భారాలన్నింటినీ పక్కకు నెట్టివేస్తున్నాను. దివ్య శక్తి యొక్క పరిపూర్ణమైన ప్రేమను, శాంతిని, జ్ఞానాన్ని నా ద్వారా వ్యక్తపరిచేందుకు అవకాశం కల్పిస్తాను. మనలో ఆ దేవుని యొక్క ప్రేమ, శాంతి, జ్ఞానము వ్యక్తపరచబడాలి అంటే మొదట మనం చేయాల్సింది ప్రశాంతమైన స్థితిలో ఉండి మానసికంగా మనకున్న భారాలన్నింటినీ పక్కకు నెట్టేయాలి. కేవలం మనం దైవ చింతనతో, స్పిరిచువల్ కనెక్షన్తో సమస్తం తెలిసిన వ్యక్తి, సమస్తం తెలిసిన ఆ అద్భుతమైన ఎనర్జీ ఏదైతే ఉందో అది మనకి పుట్టుకలోను, మరణంలోను, సంతోషంలోను, మనం చేసే పనిలోను, ధ్యానంలో, అజ్ఞానంలో, పరీక్షా సమయంలో, ప్రతి చోట కూడా ఆ సర్వరక్షక, సర్వవ్యాపకం రూపంలో మనతోనే ఉంది అని ఆ భావనని మనకి మనం కల్పించుకోవడం. ఎక్కడా మనం ఒంటరిగా లేము. మన ఉనికి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉంది, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. ఇక ముందు కూడా మన ఉనికి ఉంటుంది. మన మూలం ఉంది, రూపం మారుతుంది. ఏ రూపంలోకి మారినా, ఏ జెండర్లోకి మారినా ఆ దివ్య వెలుగు, ఆ సర్వరక్షక యొక్క సర్వవ్యాప్తి ఎప్పుడు ఎల్లవేళలా మనతోనే ఉంది. మీ ఇష్టదైవానికి ప్రార్థిస్తూ మీరు ఎలా సంబోధిస్తారో అలా సంబోధిస్తూ మీరు చేసే పని సఫలమవుతుంది అనే విశ్వాసాన్ని తీసుకోండి. ఓ దివ్య పరమాత్మ, నేను ఒంటరిగా లేను అని, సర్వవ్యాప్తి అయిన నీవు నాతోనే ఉన్నావు అని, నా ఉనికి నీవేనని, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి నేను రూపాన్ని మార్చుకుంటూ నీలోనే ఉన్నాను అని నేను అర్థం చేసుకోగలిగాను. నాలో ఉన్న ప్రేమను, శాంతిని, జ్ఞానాన్ని బయటికి తీసుకురావడానికి
వ్యక్తపరచడానికి నేను చేయాల్సిన పనిని తెలుసుకోగలిగాను. నేను నాలోనికి ప్రవేశిస్తూ శాశ్వత ప్రకాశంలో మునిగి ఉన్నాను. ఈ యొక్క ప్రకాశం నా అణువణువులో ఉంది. ఆ గొప్ప జ్ఞానాన్ని తెలుసుకోవడానికి నేను చేస్తున్న ఈ ప్రయాణంలో సహకరించమని, నా మనోనేత్రాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాడీ అంతా రిలాక్స్ చేయండి. మీరు ఒకే సమయంలో ఒకే ప్లేస్లో కూర్చోవడం అలవాటు చేసుకుంటే మీరు ఆ సమయానికి ఆ కూర్చున్న ప్లేస్కి వెళ్ళగానే ఆటోమేటిక్గా మీ బాడీ అంతా ఆల్ఫా వేవ్ కనెక్షన్లోకి వచ్చేస్తుంది. రిలాక్స్, 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 రిలాక్స్. Take a deep breath. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Hold చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. రిలీజ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax, relax. Take a deep breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Hold చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Release. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax, relax. Take a deep breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax, relax. Smile. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను శాశ్వత ప్రకాశంలో మునిగి ఉన్నాను. ఆ ప్రకాశమైన వెలుగు శాశ్వతమైనది. రెండు కనుబొమ్మల మధ్య ఒక గొప్ప వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగు శాశ్వతం. అదే మన ఆత్మ. ఆ వెలుగు శాశ్వతమైన వెలుగుని చూస్తూ ఉంది. అణువంత వెలుగు మనలో ఉందేమో కానీ సర్వవ్యాప్తకమైన ఆ భగవంతుని యొక్క వెలుగు
మన చుట్టూ, మన అణువణువులోనూ, ప్రతి ప్లేస్లో, ప్రతి ఇంచులో కూడా అది అణువణువు ఉంది. ఆ వెలుగంతా వ్యాప్తి చెందినప్పుడు ఎక్కడ భగవంతుని యొక్క ప్రెజెన్స్ లేదు చెప్పండి. ఇందు గలవాడందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే కలడు అని ఒక మాట ఉంటుంది. మనం వెతకాలే కానీ ప్రతి చోట దైవం ఉంటుంది. దానికి కారణం ఆయన సర్వవ్యాప్తి. మన చుట్టూ కూడా, మనలో, మన అణువణువులో ప్రతి చోట దైవం యొక్క అద్భుతమైన ప్రకాశమానమైన వెలుగు రూపంలో మనతోనే ఉన్నారు. ఆ వెలుగుని చూడండి. మూలాధార చక్ర, మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకుందాం. రెండు కనుబొమ్మల మధ్య నుంచి గొప్ప వెలుగుని ప్రకాశమానించే ఆ గొప్ప వెలుగుని అలా చూస్తూ మీ బాడీలో వెన్నుపూస ద్వారా ప్రయాణిస్తూ మూలాధార చక్ర దగ్గరికి వెళ్ళండి. లం అనే శబ్దాన్ని 21 టైమ్స్ ఉచ్చరిస్తాము. ఒక్కొక్క సైకిల్ కి 7 టైమ్స్ 3 సైకిల్స్ చేస్తాము. శ్రీనివాస్ గారు హెడ్ స్ట్రైట్ గా ఉంచండి. మీ కన్ను దృష్టి పైకి పెట్టారంటే మీకు నిద్ర రాదు, తల కిందకి వంగదు. తల కిందకి వంగుతుంది అంటే కన్ను దృష్టిని మార్చండి. లం అనే శబ్దాన్ని మూలాధార చక్ర వైపు మీ కాన్సన్ట్రేట్ చేస్తే నిద్ర వస్తుంది అనుకుంటే తాడే చక్రం మీదే ఫోకస్ చేయండి. నో ప్రాబ్లం. ఆ వెలుగు మీదే ఫోకస్ చేయండి. లం 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 లం
లం శబ్దానికి వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ మనలో హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. అందరూ చెప్పాలి. లం 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 మీరు లం అని పలుకుతున్నప్పుడు ఆ వైబ్రేషన్ ఎలా స్ప్రెడ్ అవుతుందో అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. అనే పొజిషన్ లో ఆ వైబ్రేషన్ మీ బాడీ అంతా ఎలా స్ప్రెడ్ అవుతుందో చూడండి. లం 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 లం
లం ఆఖరిసారిగా చేసుకుందాం. లం I am rich. I am abundant. I am creator. I am genius. I am perfect. I am powerful. Wherever I go, money comes to me. Money comes to me easily and effortlessly. నేను ఒక అద్భుతమైన సృష్టిని. ఈ విశ్వంలో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని. నాలాగా ఇంకా ఎవరు లేరు, ఇక ముందు రారు. నేనొక ప్రత్యేకం. ఐ ఆమ్ యూనిక్. నా కనుబొమ్మల వంటి కనుబొమ్మలు ఎవరికీ లేవు. నా ఆలోచనల వంటి ఆలోచనలు కూడా ఎవరికీ లేవు. నేనొక అద్భుతమైన సృష్టిని. నాలో వచ్చే సృజనాత్మకమైన ఆలోచనలు కూడా అద్భుతమైన దైవ సృష్టి. నాలో క్రియేటివిటీ పవర్ని రోజు రోజుకి పెంచుకుంటున్నాను. అదే దైవం యొక్క ప్రెజెన్స్ అని నాకు అర్థమైంది. నాలో స్పిరిచువల్ కనెక్షన్ పెరిగిన కొద్దీ నాలో క్రియేటివిటీ పవర్ పెరుగుతూ ఉంది. నా సృజనాత్మకతే నాకు పెట్టుబడి. నా అద్భుతమైన ఆలోచనలతో నేను అద్భుతాలను సృష్టించగలుగుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ గాడ్. థ్యాంక్ యూ మనీ, love you money, love you money. Thank you, thank you, thank you. హ్యాండ్స్ రబ్ చేసుకోండి. ఆ వెచ్చదనాన్ని బాడీ అంతా స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ, లవ్. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ. థ్యాంక్ యూ మనీ, లవ్.
Thank you, Mani Ravi. Thank you, Mani Ravi. Thank you, Mani Ravi. Thank you, Mani Ravi. Thank you, Mani. Love you, Mani. Thank you, Mani. Love. Thank you. Mani. Thank you. Thank you. Thank you, Mani. Love you. Thank you, Mani. Love you. Water తీసుకోండి. చక్రాస్ కనెక్షన్ లోకి వెళ్ళగలుగుతున్నారా? కొత్త వాళ్ళు అంటే కొద్ది గొప్ప ఐడియా ఉన్న వాళ్ళు ఓకే. కొంచెమైనా మీకు ఆ వైబ్రేషన్ తేడా తెలుస్తుందా? రాము గారు అన్మ్యూట్. అంతగా తెలియట్లేదు. ఓకే. ఇవాళే కొంచెం 21 టైమ్స్ చేశాం కదా, కొంచెం తెలుసుకోగలిగాం. ఎస్ ఎస్ అది 7 times కి మనకి ఎక్కువ అంటే ఉన్న టైం ని అడ్జస్ట్ చేసుకుని అన్ని తీసుకెళ్ళాలి కదా. అందుకే యాక్చువల్ ప్రోగ్రామ్ 90 days పెడదాము అని అంటే 90 days కి పర్ఫెక్ట్ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు, మిమ్మల్ని ఒక మంచి పొజిషన్ కి తీసుకెళ్ళొచ్చు. కానీ మనకి ఏంటంటే ఎక్కువ లెందీగా ఉంటే అమ్మో 90 రోజుల ఎర్లీ మార్నింగ్ 5కి లెగాల అనే ఆలోచన వస్తుంది. అదే కొంచెం కొంచెంగా స్టార్ట్ చేస్తే ఆ టేస్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ముందుకు వెళ్ళగలుగుతాం. ఎస్ నేను చేస్తానండి 90 days. ఓకే. అవకాశం ఉన్న వాళ్ళందరూ, ఎందుకంటే ఎలాగో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఉండిపోండి 90 days కి. చాలా బాగుంటది అసలు, మొత్తం హీల్ చేసుకుంటారు, స్పిరిచువల్ కనెక్షన్ తో ఉంటారు. అంటే నాస్తికులు అనేవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా స్పిరిచువల్ కనెక్షన్ లోకి ఏదో ఒక దైవంతో కనెక్ట్ అయ్యే ఉంటారు. కాబట్టి నాస్తికులు చాలా తక్కువ మంది ఉంటారు ఇండియాలో. పుట్టిన తర్వాత మనం ఏదో మన సాంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు ఏదో ఒక స్పిరిచువల్ కనెక్షన్ కి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు. ఓకే, అది బేస్. ఆ బేస్ తో మనం సాధించాలి ఏది సాధించిన. ఓకే, అవకాశం ఉన్న వాళ్ళందరూ జాయిన్ అవ్వండి. 21 times చేస్తూ రోజుకి ఒక చక్రం మీద అలా ఫోకస్ చేస్తూ, అలాగే కొన్ని రోజులు మనం 21 times 7 చక్రాస్ చేద్దాం. అంటే మోర్ కనెక్షన్ కోసం మీరు ఏ చక్ర దగ్గర ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు మధ్యలో మనం ఐడెంటిఫై చేద్దాం. అంటే ఎక్కడ ముందు కుండలిని అనేది మూలాధార చక్రలోనే యాక్టివేట్ అయ్యి రావాలి అనేది కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఏరియాలో ఉంటది. ఒకళ్ళకి మూలాధార దగ్గర ఉంటే, ఒకళ్ళకి స్వాధిష్టాన దగ్గర ఉండొచ్చు, ఒకళ్ళకి ఆగ్నేయ చక్ర దగ్గర ఉండొచ్చు. వాళ్ళ స్పిరిచువల్ కనెక్షన్ అప్పటికే కొంత ఉండొచ్చు, పైకి తెలియకపోయినా కొంత ఉంటుంది. ఆ కుండలిని యాక్టివేట్ కనుక చేసుకోగలిగితే ఆలోచనని వాస్తవ రూపంలోకి ఈజీగా పెట్టగలుగుతారు. ఏ టైంలో చేయాలండి? అంటే తిన్నాక ఇంత గ్యాప్ ఉండాలా? ఇన్ని గంటల గ్యాప్ ఉండాలి? తిన్నాక కదా కొంచెం మీరు లైట్ ఫుడ్, నైట్ అయితే లైట్ ఫుడ్ అలవాటు చేసుకోండి. 6-7 కంప్లీట్ చేసేయండి. 6-7 ఏదో ఒకటి తినండి ఎక్కడున్నా. అది సాధ్యం కావట్లేదు మేడం, అది సాధ్యం కావట్లేదండి. ఆఫీస్ 7:30 అయిపోతుంది. అది ఎంత ప్రయత్నించినా గానీ సాధ్యపడట్లా. ఒక పని చేయండి, బిఫోర్ 8 అయినా ట్రై చేయండి. బిఫోర్ 8కి అంటే మాక్సిమం. లేదు, మీ ఫుడ్ స్ట్రక్చర్ ని మార్చండి. ఓకే, మనకి ఈ క్లాస్ అయిపోయాక నేను ఫుడ్ స్ట్రక్చర్ చెప్తాను. ఓకే,
ఎస్ మన లాస్ట్ లో 12 లాస్ లో ఒక్కసారి అలా వెళ్ళిపోదాము. మనం ఎన్ని లాస్ చెప్పుకున్నాము, ఇంకెన్ని ఉన్నాయి, జస్ట్ దాన్ని బ్రీఫ్ గా చెప్తాను. రేపు క్లాస్ లో ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాదు ఓకే, మేడం, కుండలిని గురుముఖత ఉండి దగ్గర ఉండి చేసుకోవాలంటారు, మీరు ఇట్లా చెప్తున్నారు. కుండల్ని అంటే మనం ఆ. మెడిటేషన్ చేస్తున్నాము, జస్ట్ కుండల్ని గురించి నేను చెప్పాను అంతే. అదే ఓకే, కదా, అది గురుముఖత లేకపోతే డేంజరు అది అని చెప్తారు కదా. జస్ట్ మీకు మెడిటేషన్ గురించి చెప్తున్నాను నేను. ఒకవేళ మీరు ఆ ప్రాసెస్ లో ఒకవేళ ఇన్ కేసు మీకు గురువుని, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మీకు గనక ఆ కనెక్షన్ కి గనక మీరు వెళ్ళగలిగితే గురువు మీ దగ్గరకు వచ్చే కూర్చుంటారు. గురువులకి ఆ ఫిజికల్ ఏమీ అవసరం లేదు. ఒక దైవంలో ఒక కనెక్షన్ మీరు తీసుకుంటే మీకోసం గురువులు ఏర్పాటు చేయబడతారు. సూక్ష్మ శరీర రూపంలో ఉన్న గురువులు కొన్ని లక్షల మంది ఉన్నారు. నమ్మండి, మీరు గురువు నా దగ్గరికి వస్తారు నేను సంకల్పించుకున్నప్పుడు అని నమ్మండి. గురుపదేశం మీ దగ్గరికి వస్తది. మన హెడ్ ఇలా వాళ్తున్నా కానీ వాళ్ళు ఇలా పైకెత్తుతారు. అది మీకు అనుభవంలోకి వస్తది. సరిగ్గా కూర్చోలేని టైంలో బాడీ పోస్చర్ ని సరిచేస్తారు. వారు ఎలా చెయ్యాలి అనేది మనకి నేర్పిస్తారు. యాక్చువల్ గా ఉంది, ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. ఇది మీలో కోరికుండి నేర్చుకోవాలనే తపన ఉంది, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అడగండి, నాకు ఈ జ్ఞానాన్ని ఇవ్వండి, ఇది నేర్పించు తండ్రి అని దైవాన్ని అడుగుతూ ఉన్నప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. గురువులే మీ దగ్గరికి వస్తారు, పంపించబడతారు. వాళ్ళు ఏం డబ్బులు తీసుకోరు, ఏం చెప్పరు. జస్ట్ వాళ్ళు మనకి కావలసిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ప్రేరేపించుకోవడాన్ని, మన లోపలికి అంతర్ముఖంగా వెళ్ళడాన్ని మనకి బోధిస్తారు. మన ఆత్మతో సంభాషిస్తారు. ఓకే, ఓకే అండి. ఓకే, లాస్ట్ ఒక్కసారి మనం లాస్ట్ చెప్పుకుందాం. టక్ టక్ వెళ్ళిపోవాలి. టక్ టక్ టక్. ఫస్ట్ లా చెప్పండి. ఫుల్ గా డీటెయిల్ వద్దు, జస్ట్ లా ఏంటి అనేది చెప్పండి చాలు. ద లా ఆఫ్ డివైన్ వన్నెస్ ఫస్ట్ అట్లా చెప్పుకుంటా వెళ్ళిపోతాం. సెకండ్ వన్, The law of vibration. ఎస్. థర్డ్ వన్, The Law of law of action. action. గ్రేట్. ఫోర్త్ వన్, Law of correspondence. గ్రేట్. ఫిఫ్త్ వన్, Law of cause and effect. చెప్పండి, ఇద్దరు The The law law చెప్పండి. of of compensation. the law of compensation. The law of attraction. సెవెంత్ లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, The law of perpetual manipulation. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ, శాశ్వత Translation పరివర్తన of చక్రం. ఓకే, The law of relativity. ఎస్. the law of relativity. The నెక్స్ట్, law of polarity. ఎస్. పొలారిటీ Law- అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు, అంతే కదా. అంతే. అవునండి. ఓకే, ద లా ఆఫ్ రిలేటివిటీలో ఏం తెలుసుకున్నాం? ఒక విషయానికి మనం రెస్పాండ్ అవుతున్నామా, రియాక్ట్ అవుతున్నామా, న్యూట్రల్ గా ఉంటున్నామా, ఎక్కడ రెస్పాండ్ అవ్వాలి, ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ న్యూట్రల్ గా ఉండాలి తెలుసుకోవాలి. ఓకే, ఇది మరి ద లా ఆఫ్ రిలేటివిటీ, ద లా ఆఫ్ పొలారిటీలో పొలారిటీ ఏం చెప్తుందంటే సృష్టిలో అన్ని కూడా ద్వంద్వం, లోపల ఉంది బయట ఉంది, మంచి ఉంది చెడు ఉంది, అంటే అన్ని ద్వంద్వం, రెండు ఉన్నాయి. లోపల అనేది ఒకటి ఉంది, అంతర్ముఖంగా మనం లోపలికి ప్రయాణం చేయగలము, బహిర్ముఖంగా బయటికి ప్రయాణం చేయగలము. లోపల అనేది ఉంది, బయట అనేది ఉంది, మంచి ఉంది చెడు ఉంది, సానుకూలత ఉంది ప్రతికూలత ఉంది, ప్రతిదీ ఉంది, ఆల్రెడీ ఉంది. ఏదైతే ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఉందో నెగటివ్ ఎనర్జీ కూడా ఉంది.
పాజిటివ్ ఎనర్జీతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంది. మనం ఏం చెయ్యాలి? దీనికి ఉంది అని అని తెలిసింది మనకి. పాజిటివ్ ఎనర్జీతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంది. అది ఎలా ఉంటుంది అంటే మన ప్రతికూలమైన ఆలోచనల రూపంలో. నెగిటివ్ ఎనర్జీ ఎక్కడుంది అంటే మన లోపలే ఆలోచనల రూపంలో, నెగిటివ్ ఆలోచనల రూపంలో ఉంది, నెగిటివ్ యాక్షన్స్ రూపంలో ఉంది, నెగిటివ్ వర్డ్స్ రూపంలో ఉంది. కానీ ఉంది, ఎలాంటి పొజిషన్ లో ఉంది అనేది తెలిసింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? దాన్ని రిమూవ్ చేయాలి. దానికోసం ఏం చేయాలి అంటే మనకి మనమే మన మీద మాస్టర్స్ గా ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు క్లాస్ లో కూర్చున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. నేను మధ్య మధ్యలో తల పైకెత్తండి, వెన్నుపూస స్ట్రైట్ గా పెట్టండి, స్మైల్ ఫేస్ అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను మిమ్మల్ని కదా, మీరు ఎలా చేస్తున్నారని. మీరు శబ్దాన్ని ఉచ్చరించకుండా సైలెంట్ గా ఉండే శబ్దాన్ని ఉచ్చరించండి, ఆ వైబ్రేషన్ ని ఫీల్ అవ్వండి అని నేను మీకు ఒక మాస్టర్ గా ట్రైన్ చేస్తున్నాను. మరి నాలో వచ్చే ఆలోచనలు మీరు కనిపెట్టగలరా? అలాగే మీలో వచ్చే ఆలోచనలని నేను, ప్రతి చిన్న ఆలోచన నేను కనిపెట్టగలనా? లేదు. కొన్ని కొన్ని మీ మాటల ద్వారా చెప్పగలను, ప్రజెంట్ మీ లైఫ్ లో వచ్చే రిజల్ట్ ద్వారా చెప్పగలను, మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా చెప్పగలను. అది కొంత పర్సెంట్, మేబీ 10-15%, 10-15% చెప్పగలనేమో, కానీ 100% నేను చెప్పలేను. మరి ఎవరు చెప్పగలరు అంటే మీరే చెప్పగలరు. మీకు మాత్రమే తెలుస్తుంది. అది మీ వల్లే అవుతుంది. దానికోసం మీకు మాస్టర్, మీకు గురువుగా మీరే ఉండండి. ఈ రోజు మీరు తీసుకోవాల్సిన సంకల్పంలో నాకు నేనే గురువుని. గురువు చేసే పని ఏంటి? అబ్జర్వేషన్. గురువు తన పిల్లలకి ఏం కావాలో చెప్తాడు. గురువు తన పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని అబ్జర్వ్ చేసి, ఐడెంటిఫై చేసి, ఆ మిస్టేక్స్ ని కరెక్ట్ చేసి వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకెళ్తాడు. అంతే కదా, మన స్కూల్లో టీచర్స్ మనం చేసింది అదే, మన పేరెంట్స్ చేసేది అదే. వాళ్ళందరూ గురువు స్థానంలో ఉన్నారు. మన కోసం అంతమంది గురువు స్థానంలో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటే, మనం ముందుకు నడవడానికి మనకి మనం గురువుగా ఉండాలి. మన మీద మనం అబ్జర్వ్ చేసుకోవాలి. వ్యతిరేకత ఉంది, మనలో కూడా వ్యతిరేకత ఉంది, ఆలోచనల రూపంలో ఉంది, ఇమాజినేషన్ రూపంలో ఉంది. ఒక చిన్న ఆలోచన వచ్చింది, ఈ పని జరుగుతుందంటావా అని చిన్న ఆలోచన వస్తే, అమ్మో ఇది జరగదేమో, ఏంటో ఇది, ఏం జరుగుతుంది, ఇలాంటి ఒక చిన్న ఆలోచన వచ్చింది అనుకోండి, దానికి సంబంధించిన ఇమాజినేషన్ వస్తుంది. వెంటనే చూడండి, అసలు గన్ షాట్లు అనమాట, చిన్న లిటిల్ బిట్ గ్యాప్ లోనే ఒక ఆలోచన రావడం, ఆ ఆలోచనకి సంబంధించి ఒక ఇమాజినేషన్, ఒక పిక్చర్ వచ్చేయడం. అక్కడ ఆ పిక్చర్ వచ్చిన వెంటనే మన ఇన్నర్ వాయిస్ ఏదో చెప్పడం, ఆ ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉండగానే మనం దానికి సంబంధించి ఏదో ఒకటి యాక్షన్ అంటే ఎమోషన్ ఫీల్ అవడం, ఒక బ్యాడ్ వైబ్ లోకి, ఒక నెగిటివ్ వైబ్ లోకి వెళ్ళిపోవడం, మనం చేసే పనిలో ఆ గజిబిజి గందరగోళాన్ని సృష్టించడం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ట్రావెల్ చేస్తుందో చూడండి. మన మీద మనమే గుర్తుగా ఉంటే వెంటనే ఏం చేస్తాము? మన డ్రిల్ మాస్టర్, పిఈటి మాస్టర్ చిన్నప్పుడు మనకి కోచింగ్ ఇస్తున్నప్పుడు మనం ఏదో ఒక గేమ్ ఆడే ఉండుంటాం కదా స్కూల్స్ లో. ఆ టైంలో ఆయన వెంటనే విజిల్ వేసేవాళ్ళు. విజిల్ వెంటనే ఓకే, ఏదో కరెక్షన్ ఉంది అని చెప్పాడు. చూస్తే ఇలా కాదు, ఇలా. మనం వాళ్ళ వైపు చూడకపోయినా విజిల్ వేస్తే విజిల్ కి దెబ్బ కట్టి తిరుగుతాం. అవును కదా, ఆ సౌండ్ కి. దానికి వెంటనే మనం రియాక్ట్ అయ్యి
ఏం చెప్తున్నారు, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనే దాన్ని రియలైజ్ అయిపోయి వెంటనే మనం మార్చుకుంటాం, ఆ గేమ్ స్టైల్ మార్చేస్తాం. అవును కదా. మేము మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ యొక్క హావభావాలను బట్టి టాపిక్ మార్చేస్తాం, కంటెంట్ మార్చేస్తాం. వాళ్ళు బాగున్నారనుకోండి, యాక్టివ్ గా ఉన్నారనుకోండి, ఓకే. లేదు, ఒక్కసారి వాళ్ళు ఒకళ్ళు మొబైల్ చూస్తూ వెళ్ళారు, పక్కన వాళ్ళు కూడా వెళ్తా అంటే వాళ్ళల్లో ఆ ఇంతూసియాజం కనిపించలేదు అంటే వెంటనే ఒక జోకో ఒక స్టోరీనో ఏదో ఒకటి, ఎందుకంటే వాళ్ళ మైండ్ ని అక్కడి నుంచి మార్చి మళ్ళీ మన వైపుకి కాన్సన్ట్రేషన్ తీసుకురావాలి. అలాగే మన మైండ్ ఒక వైపు ఉంది, దానికోసమే మిమ్మల్ని మీ సంకల్పానికి ఏదైనా పెట్టుకోమని చెప్పాను. మీరు సంకల్పించుకున్నారు, సంకల్పానికి ఏదో ఒకటి రింగ్ పెట్టుకోండి, బ్యాండ్ పెట్టుకోండి, కలర్ థ్రెడ్స్, మీకు ఏదో ఒకటి మీరు ఏదైతే సంకల్పించుకున్నారో ఆ సంకల్పం వైపు మిమ్మల్ని మళ్ళీ లాక్కొచ్చేస్తుంది. మీలో ఒకవేళ నెగటివ్ వైబ్ కనుక అలా ఫీల్ అవుతూ ఉంటే ఈ పాజిటివ్ వైబ్ ఏదైతే ఉందో, లేదు చైన్ రూపంలో వేసుకోండి. మీరు ఏదైనా కానివ్వండి, మీ దగ్గర ఏదైతే మీరు కనెక్ట్ అవుతున్నారనుకుంటే దానితో మీరు సంకల్పం చెప్పుకోండి మీకు కావలసిన దానికి. వెంటనే మీ యొక్క వైబ్రేషన్ మారుతుంది. అది విజిల్ అన్నమాట మనకి. ఓకే. మనలో అంటే సృష్టిలో ప్రతిదీ ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ అనేది మన ఆలోచన రూపంలోనే ఉంది. ఆ ఆలోచన ఒక్కసారి కనుక మన మైండ్ లోకి వచ్చిందంటే వెంటనే మన మీద మనం గురువుగా ఉండి దాన్ని వెంటనే ఐడెంటిఫై చేసి దాన్ని మార్చుకోవాలి. దాన్ని మార్చుకోవడానికి మనం ఎమోషన్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మనం మంచి రిసోర్సిబుల్ స్టేట్ లో ఉన్నామా, అన్రిసోర్సిబుల్ స్టేట్ లో ఉన్నామా, అంటే మీకు కొన్ని పాజిటివ్ వైబ్స్, నెగిటివ్ వైబ్స్ చెప్పాను. ఏ వైబ్ లో ఉన్నామో ఆ వైబ్ కనుక మనకి తెలిసిన వెంటనే మీరు ఎక్కడైతే ట్రిగ్గర్ చేశారో ఆ పాయింట్ ని, ఎక్కడైతే మీరు యాంకరింగ్ చేసుకున్నారో ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ని మీరు చూడడం ద్వారా, టచ్ చేయడం ద్వారా ఏదో ఒకటి వెంటనే మిమ్మల్ని పాజిటివ్ వైబ్రేషన్ లోకి తీసుకొస్తారు. దానికి చేయాల్సింది మీ మీద మీరు గురువుగా ఉండాలి. ఇంతే, చాలా సింపుల్. కానీ అది ప్రణాళిక అప్లై చేస్తే, ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే తెలుస్తుంది ఎంత సింపుల్ అనేది. ఓకే, ఇదే ద లా ఆఫ్ పోలారిటీ అంటే. ఓకే, ఓకేనా, అర్థమైందా? ఓకే, వెళ్ళండి. ఎస్, ఆల్మోస్ట్ 10 లాస్ మనకి అయిపోయినాయి. ఇంకొక 2 లాస్ చెప్పుకుంటే రేపు ఎల్లుండితో మనకి లాస్ కంప్లీట్ అయిపోతాయి. మీరు ఎంత త్వరగా మీ ఫైనాన్షియల్ రిసిప్ట్స్, పేమెంట్స్ రాస్తే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లోకి వెళ్దాం. అసలు ఏం చేస్తున్నాము, ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము మనీ విషయంలో, ధనవంతులకి మనకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి. ఓకే, ఇప్పటికే చాలా ఐడియాలజీ మనది మారింది కదా, మారిందా ఫస్ట్ రోజుకి ఇప్పటికి? ఎస్, ఇంకా పూర్తిగా మార్చుకుని చంద్రముఖిలా కాదు ధనవంతుల్లాగా మారుదాం. ఓకే. ఎస్, ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి. ఓకే.